వార్ జోన్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. సిరియాలోని యుఎస్ మిలిటరీ బేస్ మీద ఒక్కసారిగా అటాక్ చేసింది. దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించుకున్న పరిస్థితుంది. ఈ దాడితో అమెరికాకు ఇరాన్ ఒక వార్నింగ్ సైన్ పంపిన పరిస్థితుంది. నిన్న ఇరాన్లో 3 అణు కేంద్రాల మీద అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. యుఎస్కి తమ పవర్ ఏంటో చూపిస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్. అటు రష్యా వెళ్ళి పుతిన్ని ఇరాన్ మంత్రి కలిశాడు. వీరు కలిసిన కొద్దిసేపటికే అమెరికాపై ఇరాన్ దాడి, సిరియాలోని అమెరికా బేస్ క్యాంప్ మీద, మిలిటరీ బేస్ క్యాంప్ మీద దాడి జరిగినటువంటి పరిస్థితుంది. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్పై అమెరికా కూడా అటాక్ మొదలుపెట్టేసింది. నిన్న ఇరాన్లో 3 అణు కేంద్రాల మీద అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడులతో అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ఇప్పటికే తమ పవర్ ఏంటో అమెరికాకు చూపిస్తాం, వదిలేది లేదు, మీరు స్టార్ట్ చేశారు, మేఘము ముగింపు పలుకుతాం అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో సిరియాలో యుఎస్ మిలిటరీ బేస్ మీద దాడి చేసింది. ఈ దాడుల్లో యుఎస్ మిలిటరీ బేస్ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితుంది. ఇదిలా ఉంటే ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఇరాన్ మంత్రి భేటీ అయ్యారు. వారు సమావేశమైనటువంటి కొద్దిసేపటికే యుఎస్ మిలిటరీ బేస్ మీద దాడి జరగటం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో దాడులకు సంబంధించిన దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సిరియాలోని మిలిటరీ బేస్ క్యాంప్ దాదాపు ధ్వంసమైనటువంటి పరిస్థితుంది. అమెరికాకి ఒక గట్టి సైన్ పంపించాలి. అమెరికా అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి దాడులు చేస్తోంది. 3 అణు కేంద్రాల మీద దాడి చేయడంతో ప్రతీకారంతో రగిలిపోతుంది ఇరాన్. ముఖ్యంగా ఫోర్డో మీద, ఇస్ఫహాన్ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ దాడుల్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇరాన్. ముఖ్యంగా ఇరాన్కి సపోర్ట్ చేసినటువంటి దేశాలు కూడా అమెరికా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ప్రవర్తిస్తోంది. ఈ దాడులకి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇరాన్కు మద్దతుగా కొన్ని మాట్లాడుతున్న పరిస్థితుంది. అయితే ఇరాన్ ఇక దాడులు అనేవి తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ మరోవైపు అమెరికా మిలిటరీ బేస్ క్యాంపులు ఎక్కడున్నా సరే అమెరికా పౌరుల లక్ష్యంగా మేము దాడులకు దిగుతాము. ఒకవైపు అమెరికాలో కూడా భద్రతా పరంగా చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటున్న పరిస్థితుంది. అమెరికాలో న్యూయార్క్లో కావచ్చు, వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున అక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితుంది. అమెరికా పౌరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇరాన్ ఏ క్షణమైనా సరే దాడులకు దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాలో జనావాస ప్రాంతాల్లో, ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యాలయాలు ఇలాంటివి అన్ని చోట్ల కూడా భద్రతను పెంచాలి. అట్ ద సేమ్ టైం ఎవరి అప్రమత్త వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అమెరికా ఒక సంసిద్ధంగా ఉండాలని చెప్పి డైరెక్షన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితుంది. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకల మీద దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇరాన్ దాడులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గం అని ఒక సీరియస్ సైన్ అయితే పంపిస్తోంది. మనం చూడొచ్చు, ఇరాన్ అంటే ఈ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు కూడా ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోతూనే ఉంది. ఇరాన్ టెహ్రాన్ నగరం కావచ్చు, తర్వాత జనావాసాల మీద దాడులు జరుగుతున్నా, ఇరాన్కి సంబంధించి సైనిక స్థావరాల మీద దాడులు జరుగుతున్నా, అణు కేంద్రాల మీద దాడి జరుగుతున్నా, చమురు క్షేత్రాల మీద దాడి జరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదు. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటూ ఇరాన్ ప్రకటనలు చేసినటువంటి పరిస్థితుంది. మరోవైపు ఇరాన్కి సపోర్ట్ చేసే దేశాలు ప్రత్యక్షంగా ఇంకా రంగంలోకి దిగని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే చైనా, రష్యాలు కూడా ఇక ప్రత్యక్ష కథన రంగంలోకి దిగుతాయి. నార్త్ కొరియా కూడా ఇరాన్కు మద్దతుగా దిగుతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్న పరిస్థితి లేదు. అమెరికా ఎప్పుడైతే ఎంటర్ అయిందో, అమెరికా ఎంటర్ కావటాన్ని మీరు అగ్నికే ఆజ్యం పోస్తున్నారు. ఇంకా ఈ ఉద్రిక్తతలను, ఈ దాడులను తగ్గించాల్సింది పోయి మీరు నేరుగా రంగంలోకి దిగి దాడులు చేయటం, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి 3 అణు కేంద్రాల మీద దాడులు చేయడం అనేది తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ఇది చాలా తప్పుగా చెప్తా ఉన్నాయి ఇరాన్ సంబంధించినటువంటి మిత్ర దేశాలు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు. ఎందుకంటే అమెరికా 3 అణు కేంద్రాలు ఇరాన్కి సంబంధించి, ఇస్ఫహాన్, ఫోర్డో మరొక అణు కేంద్రం, ఈ 3 కేంద్రాల మీద చాలా బలమైనటువంటి దాడులు చేసింది. B-2 బాంబర్లతో దాడి చేసిన పరిస్థితుంది. దాదాపు 100 మీటర్ల లోతు లోపలికి వెళ్ళి దాడి చేసినటువంటి పరిస్థితుంది. అయితే ఏ మేరకు అక్కడ అణు కేంద్రాలు ఇరాన్ని నష్టపరిచే విధంగా ఉన్నాయి అంటే బలమైన దాడులు అయితే జరిగినాయి. కానీ శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని అంతకుముందే తరలించేసింది. అక్కడ స్వల్పంగా దెబ్బతింది, నష్టపోయిందని చెప్పి ఒక చర్చ ఉంది. అంటే పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ అణు కేంద్రాలు ఏ మేరకు నష్టపోయాయి, శుద్ధి చేసిన యురేనియాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉందా, మళ్ళీ కోలుకోవటానికి ఇబ్బంది ఎన్ని నెలల కాలం పట్టే అవకాశం ఉంది,
ఇజ్రాయెల్ 75% దాడులు చేస్తే 25% దాడి చేసి దాన్ని విజయవంతంగా మేము పూర్తి చేశామని అమెరికా ప్రకటన చేసుకుంటోంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఏ మేరకు నష్టపోయింది, అణుశుద్ధి యురేనియం శుద్ధి చేసేటువంటి ఈ అణు కేంద్రాల మీద ఏ మేరకు దాడి చేసి నష్టపరిచింది, ఇది ఇంకా పూర్తి స్థాయిలో రిపోర్టు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అయితే ఇరాన్ ఎక్కడా కూడా ఇంకా వెనక్కి తగ్గనటువంటి పరిస్థితి ఉంది. మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అమెరికా బేస్ క్యాంపుల మీద, అమెరికా సైనిక స్థావరాల మీద అమెరికాలోకి చొరబడి మరీ దాడులు చేస్తాం, అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇరాన్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా ఇంకా హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు ఇంకా మితిమీరిన ఉత్సాహంతో దాడులు చేస్తే మళ్ళీ మేము ఇంకా ఈ దాడులన్నీ కూడా ఇంకా పెంచే అవకాశం ఉంది, ఇరాన్ ఇంకా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది, ఇరాన్ పూర్తిగా తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది అని ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ పరిణామాలు ఎంత సీరియస్గా ఉంటాయని చూడాలి. ఇరాన్ మాత్రం ఇంకా ఒక ప్లాన్ల మీద ప్లాన్లు గీస్తున్నట్టుగా తెలుస్తుంది, స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇరాన్ మంత్రి కూడా భేటీ ఇట్లా అయ్యారో లేదో వెంటనే దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. పుతిన్ ఇంతకుముందే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇజ్రాయెల్లో 20 లక్షల మంది రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము ఇంకా ఇరాన్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయట్లేదు, ఇరాన్కి పూర్తి స్థాయిలో అంటే ఇరాన్తో కలిసి నేరుగా ఎట్లా అయితే ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్ చేసి దాడి చేసిందో ఆ విధంగా మేము చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్లో 20 లక్షల మంది మా రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అంటే మా వాళ్ళు ఉన్నట్టే మేము చూస్తాం, అందుకే మేము నేరుగా రంగంలోకి దిగి ఇజ్రాయెల్ మీద దాడి చేయట్లేదు. ఇదొక రీజన్గా పుతిన్ చెప్పినటువంటి పరిస్థితి. ఇటు చైనా చూసుకుంటే అమెరికాని ఏదైతే దాడులు చేసిందో దాన్ని ఖండిస్తుంది. అమెరికా చర్యలను అగ్నికి ఆజ్యం పోసే విధంగా, ఈ యుద్ధాన్ని ఇంకా పెంచే విధంగా కనిపిస్తుందని చెప్పి మాట్లాడింది. కానీ చైనా కూడా ఎక్కడో కూడా పరోక్షంగా ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో కానీ ఇరాన్కి నేరుగా ప్రత్యక్షంగా ఇరాన్కి సపోర్టుగా దిగి యుద్ధం చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు కనిపించట్లేదు. ఇక మిత్ర దేశాలు అంటారా, 21 ఇస్లామిక్ కంట్రీస్ ఒక ఆర్మీగా ఏర్పడబోతున్నాం, మేము చాలా సీరియస్గా ఫైట్ చేస్తాం. 21 మిత్ర దేశాలు ఆర్మీగా ఏర్పడి ఫైట్ చేస్తే కనుక అమెరికా కాదు కదా ఇంకా ఏ దేశం వచ్చినా మా ఫైట్ని తట్టుకోలేదు, ఆ దాడులు చాలా వేగంగా చాలా బలంగా ఉంటాయని చెప్పి ప్రకటించింది ఇరాన్. కానీ నిజంగా ఇప్పుడు పరిస్థితి వాస్తవ రూపంలోకి వస్తే చాలా విఫలమైనట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మిత్ర దేశాలు ఏవి కూడా అంత ఇదిగా ముందుకు రావట్లేదు, ఎవరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న పరిస్థితి లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఓవరాల్ చూస్తే ఇరాన్ ఒంటరి అయిపోయింది. ఇరాన్ పాకిస్తాన్ కూడా మనం ఒక ప్రకటన చేసింది, తనను తాను కాపాడుకునే శక్తి ఇరాన్కు ఉంది అని చెప్పి తప్పించుకునే పరిస్థితి. పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి ఉంది. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి రావాల్సింది, ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే ఈ యుద్ధాన్ని చాలా మంచిగా రాజనీతి ప్రదర్శించి ఆయన యుద్ధాన్ని ఆపాడు, ఆయనకి నోబెల్ శాంతి బహుమతి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పాకిస్తాన్ ప్రతిపాదించినటువంటి మరుసటి రోజే పెద్ద ఎత్తున ట్రంప్ దాడి చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు కక్కలేక మింగలేక పరిస్థితి పాకిస్తాన్కు ఈ యుద్ధం పట్ల కనిపిస్తోంది. అందుకే ఎవరూ కూడా నేరుగా ఇరాన్తో చేతులు కలిపి రంగంలోకి దిగి యుద్ధం చేసే పరిస్థితి లేదు. చావోరేవో ఇరానే తెచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇంకా మేము ఓడిపోలేదు, మేము లొంగిపోలేదు, ఈ దాడులు ఇంకా బలంగా వేగంగా చేస్తాము అంటూ ప్రకటన చేస్తోంది. ఇజ్రాయెల్ ఒకవైపు చాలా భీకరంగా దాడులు చేస్తున్నా, నిన్న 3 అణు కేంద్రాల మీద అమెరికా దాడి చేసిన తర్వాత కూడా అదే అణు కేంద్రాల మీద ఇజ్రాయెల్ మరొకసారి క్షిపణి దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎంత దాడి చేస్తున్నా, ఎంత నష్టపోతున్నా, ఎంత ఘోరాతి ఘోరంగా ఇరాన్కి సంబంధించినటువంటి నగరాలు తుడిచిపెట్టుకుని పోతున్నా కానీ వెనకడుగు వేయట్లేదు. ఖమేనీ మాత్రం అసలు సిగ్నల్స్ లేనటువంటి, సాంకేతికంగా దొరకనటువంటి అత్యంత రహస్య ప్రాంతంలో ఖమేనీ దాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఖమేనీ ఇంకా వాళ్ళ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు, చాలా సీరియస్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా మన దేశాన్ని, మన ఉనికిని మనం కాపాడుకోవాల్సిందే, దాడులు చేస్తూనే ఉండండి, అన్ని మార్గాల్లో మనం అవకాశం ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం వదులుకునే విషయం లేదు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ వస్తుంది. ఇప్పటికే ఆ పార్లమెంట్ కూడా హార్మోజ్ జలసంధిని మూసివేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇక నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేస్తే హార్మోజ్ జలసంధి
జలసంధి అనేది అధికారికంగా మూసివేయబడుతుంది. సో దానివల్ల ప్రపంచ వాణిజ్యానికి చాలా తీవ్రంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. సో తాను గెలవటం కోసం ఏ డెసిషన్ తీసుకోవటానికైనా, ఈ యుద్ధం ఆగటానికి, ఈ దాడుల తీవ్రత తగ్గటానికి ఏ నిర్ణయం తీసుకోవటానికైనా ఇరాన్ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హార్మోజ్ జలసంధి ఆగిపోతే అక్కడి నుంచి ఇరాక్ నుంచి కావచ్చు, ఇరాన్ నుంచి కావచ్చు, సౌదీ అరేబియా నుంచి కావచ్చు, ఒమన్ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ముడి చమురు అనేది పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. భారతదేశం తన 90% ముడి చమురు అనేది విదేశాల నుంచి దిగుమతి తీసుకుంటుంది. సో భారతదేశం మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చమురు రేట్లు కూడా భారీగా పెరుగుతుంది ఇది ఆగిపోతే. ఎందుకంటే 40% ఈ జలసంధి ద్వారా ముడి చమురునే భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. సో ఎఫెక్ట్ ఇలాగే భారతదేశంలాగా మిగతా దేశాల మీద కూడా పడుతుంది. కాబట్టి ఈ యుద్ధం ఆగాలి, ఈ జలసంధి మూసివేత నిర్ణయం కూడా కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మూసివేసే పరిస్థితి ఉంటే చాలా దేశాలు అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సో అమెరికా చైనాను అడుగుతోంది, మీరు హార్మోజ్ జలసంధిని మూసివేసే నిర్ణయం తీసుకుంటే చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ ఇరానే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది, సర్ది చెప్పండి అని చెప్పి చైనాతో మాట్లాడుతుంది. కానీ ఎక్కడో కూడా ఖమేనీ వినిపించుకోని పరిస్థితి ఉంది. మాకు దెబ్బ మీద దెబ్బ తగిలినా, మీరు ఎలాంటి దాడులు చేసినా వెనక్కి తగ్గం, ఇంకా మేము భీకర దాడులు కొనసాగిస్తామని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ అమెరికా మిలిటరీ బేస్ మీద కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో ఒక పెద్ద క్వశ్చన్ మార్కులో కనిపిస్తుంది. రాబోయే 3-4 రోజులైతే ఈ దాడుల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఖమేనీ ఎంతవరకు వెనకడుగు వేస్తాడు, ఎంతవరకు దిగొస్తాడన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది.